నవరాత్రి 9 రోజులు ఏ రోజు ఏ రంగు వేసుకోవాలో మీకు తెలుసా? ఈ రంగులు సాక్షాత్తు దుర్గమ్మ 9 రోజులు ధరించిన రంగులు. మొదటి రోజు తెల్లటి రంగు ధరించాలి. ఎందుకంటే మొదటి రోజు శైలపుత్రి దేవిని మనం పూజిస్తాము. తెలుపు రంగు శైలపుత్రి శాంతిని సూచిస్తుంది. రెండవ రోజు ఎరుపు రంగు బట్టలు ధరించాలి. ఎందుకంటే రెండవ రోజు మన బ్రహ్మచారిణీ దేవిని పూజిస్తాము. ఎరుపు రంగు బ్రహ్మచారిణీ దేవికి ఉన్న భక్తిని సూచిస్తుంది. అలాగే మనశ్శాంతిని కూడా సూచిస్తుంది. మూడవ రోజు నీలం రంగు బట్టలు ధరించాలి. ఎందుకంటే మూడవ రోజు మనం చంద్రకాంత దేవిని పూజిస్తాము. నీలం రంగు చంద్రకాంత దేవికి ఉన్న శక్తిని అలాగే ధైర్యాన్ని సూచిస్తుంది. నాలుగవ రోజు పసుపు రంగు బట్టలు ధరించాలి. ఎందుకంటే నాలుగవ రోజు పుష్పాండదేవిని పూజిస్తాము. పుష్పాండదేవి ఈ ప్రపంచానికి నవ్వుతూ పంచిన ఆనందాన్ని సూచిస్తుంది. ఐదవ రోజు ఆకుపచ్చ రంగు బట్టలు ధరించాలి. ఎందుకంటే ఐదవ రోజు కార్తికేయుడి తల్లి అయిన స్కందమాతాదేవిని పూజిస్తాము. ఆకుపచ్చని రంగు ఒకరి పుట్టుకను అలాగే కొత్త ప్రాణాన్ని సూచిస్తుంది. ఆరవ రోజు బూడిద రంగు బట్టలు ధరించాలి. ఎందుకంటే ఆరవ రోజు కాత్యాయని దేవిని పూజిస్తాం. బూడిద రంగు కాత్యాయని దేవికి ఉన్న బలం అలాగే జీవితంలో దేనికి లొంగకుండా ఉండే శక్తిని సూచిస్తుంది. ఏడవ రోజు నారింజ రంగు బట్టలు ధరించాలి. ఎందుకంటే ఏడవ రోజు కాలరాత్రి అమ్మవారిని పూజిస్తాము. ఈ నారింజ రంగు దుస్తులను ధరించడం వలన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఎనిమిదవ రోజు నెమలి ఆకుపచ్చ రంగు బట్టలు ధరించాలి. ఎందుకంటే ఎనిమిదవ రోజు మహాగౌరి అమ్మవారిని పూజిస్తాము. నెమలి ఆకుపచ్చ రంగు ధరించడం వలన భార్యాభర్తల మధ్య సమస్యలు తొలగిపోతాయి. ఇక ఆఖరి రోజు 9వ రోజు గులాబీ రంగు బట్టలను ధరించాలి. ఎందుకంటే 9వ రోజు సిద్ధిదాత్రి అమ్మవారిని పూజిస్తాము. గులాబీ రంగు ధరించడం వలన ప్రేమ సమస్యలు ఏమి ఉన్నా అన్నీ తొలగిపోతాయి. మగవారు అయినా ఆడవారు అయినా ఈ 9 రోజులు ఈ రంగు బట్టలను ధరించాలి. అసలు నవరాత్రి ఎందుకు జరుపుకుంటాము? దుర్గమ్మ ఎలా జన్మించిందో మీకు తెలుసుకోవాలని ఉంటే మన ఛానల్లో నెక్స్ట్ పెద్ద వీడియో పెడతాను, చూసేయండి.